అయ్యో! రెడ్ కలర్ మా వాడికి ఇష్టం ఉండదండి. దొరికాడు. ఒక్క చీరతో పెళ్లి క్యాన్సిల్ అయిన సినిమాలు ఎన్ని చూడలేదు. ఇప్పుడు చెప్తారా? వావ్! ఈ చీర బావుంది. వావ్! సూపర్! డిజైనర్ వేర్ కదా! వదినా ఇది బావుంది కదా! కనిపిస్తుంది కదా! నాకిది కావాలి. ఇది ప్యాక్ చేయండి. వాడికి మొదటి నుంచి రెడ్ కలర్ అంటే నచ్చదమ్మా. అతన్ని రెడ్ కలర్ డ్రెస్‌లు వేసుకోవద్దని చెప్పండి. నాకు మాత్రం రెడ్ కలరే ఫేవరెట్. కొంటే ఇదే కొనండి. లేదంటే వెళ్ళిపోదాం. మహా! ఈ అమ్మాయి ఏంటి వాడికి ఇష్టం లేని కలర్ తీసుకోమంటోంది. ఏమైందమ్మా? ఇంకెంతసేపు? నీ కాబోయే భార్యకి అన్ని కలర్స్ చూపించినా సరే రెడ్ కలర్ శారీనే సెలెక్ట్ చేసిందిరా. ఆ కలర్ అంటే నీకు ఇష్టం ఉండదు కదా! నేనేమో ఇదిగో ఈ యెల్లో కలర్ శారీ సెలెక్ట్ చేశాను. ఎత్తిల్లు రెడ్ కలర్ చూస్తే షాకిలేస్తాయి. ఇప్పుడు చూడు వీడెలా చెప్తాడు. అమ్మా, కట్టుకునే తనకదమ్మా. నీకు నచ్చింది, తనకు నచ్చింది. 2 చూసాను. తనకు నచ్చిందే బావుంది. నువ్వు నాకు అర్థం కావురా బాబు. కట్టుకునే తను. ఆమెని కట్టుకునేది మా వాడు. వాళ్ళకి నచ్చినప్పుడు నాదేముంది? ఇదే తీసుకుంటాం. చూసావా? అన్ని కళలు ఉన్నాయి మనోళ్ళలో. ఈ సేల్స్ మ్యాన్ ఎక్కడా? ఇక్కడే ఉన్నానండయ్యా. ఎక్కడయ్యా? తమరు విప్పి పారేసే చొక్కాల కింద తగలడ్డారయ్యా. తవ్వకాల్లో బయటపడ్డ పురాతన పుర్రెలా ఉంది నీ మొహం. వీటిలో ఏది నచ్చలేదండయ్యా. ఒకటి తీసుకోండయ్యా. అలవరికి సరిపోవయ్యా. నన్నేమనుకున్నావు? కార్ల కంపెనీ ఓనర్‌ని. తమరు క్యాబ్ డ్రైవర్ నాకు తెలుసండయ్యా. తమరి క్యాబ్ లో 2 సార్లు ఎక్కానండయ్యా. హో, ఇవన్నీ మడత పెట్టేసరికి తెల్లారిపోతుందండయ్యా. రేయ్ అలా సాయంత్రం కల్లా అన్ని రూములు ప్లాస్టింగ్ చేయాలి. లేదంటే కాంట్రాక్టర్ దగ్గర మాటొస్తుంది. అలాగేనా? నువ్వు ఇటురా. అలా నీకు సరిపోదు కదన్నా. నాకిది సరిపోతుందిలేరా. ఆ! పెళ్లి సంబంధానికి పోయారు కదా! ఏమైందన్నా? ఆ! చూడు ప్లాస్టింగ్ అయిన గోడలన్నిటికి రేపటి నుంచి నీళ్లు కొట్టాలి. నేను అడిగింది ఏమైందన్నా? అరే! ఏమైందన్నా? ఎందుకు ఏడుస్తున్నది? చూసేనా మళ్ళీ సుధీర్. ఏం లేదు బన్సీభాయ్. కారం ఎక్కువై కళ్ళలోంచి నీళ్ళొస్తున్నాయి. అదే కూర మాకు కూడా పెట్టావు కదన్నా! నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఏమైందన్నా? ఎవరు ఉంటారుగా. మా గురించి, మా ఇంటి గురించి బురద చల్లడానికి మళ్ళీ మొదటికొచ్చింది. అన్నా, నేను బీహార్ నుంచి వచ్చినాక నిన్ను చూసినా. నీలాంటి మంచి మనిషిని నేనెక్కడా చూడలే. నీకెందుకన్నా అన్నీ ఇట్లా అయితుంది? వదిలే బన్సీభాయ్. నాకిది కొత్త. ఇక్కడి నుంచి నేనెవరినైనా చూడటానికెళ్తే ఏమైంది అని అడగండి. మంచి వార్త అయితే నేనే మీతో చెప్తాను. అరే! నువ్వేం బాధపడకన్నా. నువ్వును మా బీహార్‌లో మంచి మంచి అమ్మాయిలుంటారు. మా చుట్టాల్లో ఉంది ఒక అమ్మాయి. నాకు చెల్లెలు వరుసవుతుంది. నీలాంటి మంచి మనిషిని చేసుకోవడానికి మా చెల్లికి అదృష్టం ఉన్నదన్నా. ఇల్లు మచ్చిగా చూస్తది. తమ్ముడిని మచ్చిగా చూస్తది. మచ్చిగా వంట చేస్తది. మీ చెల్లికి బీహార్‌లో నాకన్నా మంచివాడు భర్తగా వస్తాడు. తినండి. అన్నా మీ నాన్న గాయత్రి వాళ్ళ ఇంటికెళ్ళి గొడవ చేస్తున్నాడు. బయటికి రారా కుంటలక్క. ఆగన్నయ్య. అసలే తాగుబోతాడు. ఆవేశంలో ఉన్నాడు. ఏం చేస్తాడు ఈ యవ్వ? ఇదిగో నీలాంటి అలగతనమంతా ఇంటి మీదకొచ్చి గొడవ చేస్తే ఊరుకునేది లేదు. అసలేంటి ఇప్పుడు? మా ఇంటికొచ్చి ఎందుకు గొడవ చేస్తున్నావు? ఏంటే మందరా? నీకు తెలీదా? నువ్వు ఇంట్లో ఉండి ఆ యాదవని ఊరి మీదకి పంపించి నా కొడుకు సంబంధం చెడగొడతావా? ఆడి పెళ్లి జరగకుండా చేస్తారా? అమ్మా దేవుడు మరి నువ్వు నోర్మై. ఏయ్! నువ్వు రారా ముందుకి. ఆడవాళ్ళ చాటులో దాక్కునే అడ్డగాడిద. నీకు దమ్ముంటే ఇటొచ్చి నా ముందు నిలబడరా. గొడవలు ఎందుకు మావయ్య? నువ్వు నోర్మై. ఎవడే నీకు మావయ్య? నీకున్నది ఒక్కడే మావయ్య. అవునే కోడలు పిల్ల. ఇక నుంచి నీకొక్కడే మావయ్య. ఈ రోజు ఆ నా చేతిలో చేస్తాడు. ఏయ్! వస్తావా లేదా? రారా. ఈరా. నేనేం చేశాను? నాకేం తెలీదు. నీ చరిత్ర, నీ ఇంటి చరిత్ర ఊరందరికీ తెలుసు. వాళ్ళు ఎవరో చెడగొట్టుంటారు. నా ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తావేంటి? ఓరి ఇడిచిన్నాడు. ఒక దేవుడురా. పాపంరా వాడు. ఆడికి అన్యాయం చేస్తారా? ఆడి పెళ్లి చెడగొట్టి నా ఇంటికి ఆర్థిక లేకుండా చేస్తారా? ఈ పాపిష్టి నాతో కలిసి నా కొడుకు పెళ్లి కాకుండా చేస్తారా? నేనేంటి చెడగొట్టేది? నీ ఇల్లు నీ పాలకం చూసి ఆళ్ళే పెళ్లి అవ్వడానికి భయపడి వెళ్ళిపోయి ఉంటారు. మా ఇంటికొచ్చి గొడవ చేస్తావేంటి? అవునా? నేను ఉన్నమాట అన్నాను. నీ పెళ్ళ నువ్వు తప్పలేదా? ఆ కేసులో నువ్వు జైలుకి వెళ్ళగా? ఏం కూర్చోరా? ఏం చప్పడం నువ్వు చూసావా? అది ఎలా చచ్చిందో నీకు తెలుసా? ఎదురెట్టో తెలుసుకోకుండా నా మీద బాధతో చంపేస్తావా? నా శాపం తగిలి ఇప్పటికే నాశనం అయిపోయావు. ఇంకా మా జోలికొచ్చావంటే మట్టుకుని పోతారు. ఏంటే పల్లి శాపం పెడతావా? ఈ యోగం మీ ఇద్దరికీ ఉంది. ఏరా నీ పెళ్లి చెడిపోయిందని మీ నాన్నని మా ఇంటికి గొడవకు పంపిస్తావా? పెద్ద మనిషిని పట్టుకొని కొట్టమని ఉసుకుతావా? ఈ పెద్ద మనిషి ఏం చేశారు నీకు తెలియదా? నా కళ ముందే నా పెళ్లి చెడగొట్టాడు. అందుకే మా నాన్న కోపం వచ్చింది. ఏమై పెద్ద మనిషి ఆస్తి కూడా ఉంటే కోర్టులో తెలుసుకోవాలి కానీ ఇలా నీ తమ్ముడు కొడుకు పెళ్లి చెడగొడతావా? ఇంకా వయసు వచ్చింది. ఇదేం పని ఇది? చాలే ఆపవయ్యా. ఇదంతా వీళ్ళు కావాలనే చేస్తున్నారు. వాటా కోసం కోర్టులో కేసేసామని ఆకొస్తూ ఇలా మా మీద బురద చల్లుతున్నారు. మాకేం అవసరం అవుతా? అనవసరం ఈ గొడవ ఎందుకు? మమ్మల్ని ఇలా బతకనివ్వండి. మీరంతా ఒక్కటేరా. నువ్వు మీ నాన్న కలిసి చాలా ఎక్కువ చేశారు. ఇలా ఇంటి మీదకి వచ్చి గొడవ చేసినందుకు పోలీసు రిపోర్ట్ ఇస్తాను. అమ్మా ఆగక. నువ్వు బావ ఎందుకంటున్నావు? ఇందులో బావ తప్పే ఉంది. నువ్వు నోర్మై. ఎవడే నీకు బావ? నువ్వు ముందు పని లోపలికి. ఆ పుచ్చడి తీసు. ఎందుకు నన్ను ఇక్కడికి వచ్చావు? పెదనాన్న సంగతి తెలిసిందే కదా. నాకు పెళ్ళైతే అయింది లేకపోతే లేదు. నువ్వెందుకు వీళ్ళ మీద కూడా వచ్చావు? ఇప్పటికే మన ఇంటి పరువు అంతంత మాత్రం.
ఇలా గొడవ చేస్తే ఇంకా రోడ్డు మీద పడతాం. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు మహా? ఏం లేదు వదినా. షాపింగ్కి వెళ్ళే వరకు నేను కూడా నీలాగే భూషణ్ని అపార్థం చేసుకున్నాను. కానీ చూసావు కదా, అతనికి నచ్చని కలరైనా వాళ్ళమ్మ నచ్చలేదని చెప్పినా ఆ రెండు విషయాలు పక్కన పెట్టి నీ ఇష్టానికి విధించాడు. మీ అన్నయ్య అన్నట్టు మనంటే చిన్న అతన్ని అర్థం చేసుకోవట్లేదేమో. కేవలం చెడుని మాత్రమే చూసి మంచిని వదిలేస్తున్నామేమో. మనంతట మనం అతను చెడుని వెతకలేదు. అతనే అలా ప్రవర్తించాడు. నచ్చిన చెడు కొనిచ్చాడని నచ్చని మనిషిని పెళ్లి చేసుకోవాలా? చూడు మహా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను అడ్డుపడ్డా ఆపాలని చూసినా మావయ్య నీ పెళ్లి అతనితోనే జరిపిస్తారు. మీ అన్నయ్య మావయ్య చెప్పింది వేదం అంటాడు. దీనికి నువ్వు మెంటల్ గా ప్రిపేర్ అయి ఉండాలి. అడ్జస్ట్ అవ్వాలి, డైజెస్ట్ చేసుకోవాలి, కాంప్రమైజ్ అవ్వాలి, అంతే కదా మహా? మనం కోరుకున్నది దక్కినప్పుడు మనకు దొరికిన దాన్ని మనం కోరుకునేదిగా మార్చుకోవాలి. అంటే వచ్చినప్పటి నుంచి మీరిద్దరు గొడవలు పట్టించడం సరిపోతుంది. అసలు నీ మనసులో ఏముందో, నువ్వు ఫ్యూచర్ లో ఏమవ్వాలనుకుంటున్నావో, నీ గోల్స్ ఏంటో, నీ డ్రీమ్ ప్రాజెక్ట్ తాలూకు వర్త్ ఏంటో అదే అతనికి చెప్పు. నీకు జాబ్ చేయాలనుంది కదా, అది కూడా చెప్పు. ఇద్దరు కలిసి మనసు విప్పి మాట్లాడుకుని ఏ పాటు నేను చేస్తాను. నువ్వు ఒక ముసలోన్నో అందం చదువు తెలివి లేనివన్నీ చేసుకోవట్లేదు కదా. అతనికి ఒక స్టేటస్ ఉంది. అర్థమయ్యేలా చెప్తే అతని ఒప్పుకుంటాడు. పెళ్లిని ఎలాగో తప్పించుకోలేవు. కనీసం నీ డ్రీమ్ గురించి అయినా తను ఒప్పుకుంటే చాలు కదా. అవును వదినా, నువ్వు చెప్పింది కూడా నిజమే. ఇద్దరు కలిసి బయటికి వెళ్ళండి. నేను వెళ్ళి మీ అన్నయ్యతో చెప్తాను. ఆయన పూషతో మాట్లాడతాడు. షాప్ కి వెళ్ళేటప్పుడు ఈ 6 అడుగుల అందగాన్ని పట్టించుకోనే లేదు. వచ్చిన తర్వాత అసలు దర్శనమే లేదు. ఒక్కసారి ఒంటరిగా బయటకు వస్తే నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పి పరిచయం చేసుకోవాలనుకుంటే అసలు బయట రాజైతే నన్ను ఇతను వచ్చాడు, మేడం బాగాలేదేంటి? సరే నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తూ ఉన్నాను, ఇంట్లో పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. ఎవరి పెళ్లి సార్? మా చెల్లెలి పెళ్లి. షాపింగ్ కోసం వచ్చా. మీకు మీ చెల్లెలంటే ప్రాణం కదా సార్? ఎదుగుండి. ఈ చెల్లికి అనుకుంటా పెళ్లి. కంగ్రాచులేషన్స్ మేడం, ఈ పెళ్లి అంటే కదా. నా మెల్లో తాళి నా మెదటిని సింధుని చూడలేదా? నాకేదైతే ఎప్పుడు పెళ్ళైపోయింది. సారీ మేడం, కానీ మన హీరోయిన్ వచ్చేస్తుంది. తనే మా చెల్లి, పెళ్లి తనకే. మహాభూషణ్తో కలిసి బయటికి వెళ్ళాలనుకుంటుంది. అందుకంటేనా ఇప్పుడు వెళ్ళి చెప్తాను. ఏక ఏనలోగి ఇలా అరే యాకి జీవి ఏంటి మహాతో బయటికి వెళ్ళాలా? అవును, ఈ టైంలోనా? ఎవరున్నాడు? అసలు ఎందుకు వెళ్ళాలి? ఇద్దరు మాట్లాడుకోండి. ఇద్దరు అసలు మాట్లాడుకోవడం కన్నా మాట్లాడుకోవడం ఎక్కువ జరుగుతుంది. ఒక ఆడపిల్ల మిమ్మల్ని నమ్మి పెళ్లి చేసుకోవాలంటే, మీతో కలిసి జీవితం అంతా గడపాలంటే, వేరే కంట్రీకి ఉండాలంటే ఒక పరస రావాలి కదా. అలాంటి మాటలు మీరిద్దరు ఇప్పుడు మాట్లాడుకోవడం లేదు. అందుకు వెళ్ళాలి. అది నా కాదు, మహాతో చెప్పండి. అది మీరు చెప్పండి. తనేం చెప్తుందో వినండి. ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకుంటేనే కదా ఎలా ఉంటే సంతోషంగా ఉంటారో ఇద్దరికి అర్థమయ్యేది. యూర్ రైట్, ఐ అగ్రీ విత్ యు. కానీ ఇదే మాట మహాతో చెప్పొచ్చు కదా. అతి కష్టం మీద మహానుపించను. తను రాకపోతే పెళ్లి ఆపిస్తుంది. అది కాదు బావగారు. అది కమోన్, నువ్వు మహా కంటే పెద్దవాడివి. నన్ను బావగారు అనుకుంటా భూషణ్ పిలవచ్చు కదా. అలాగే పిలుస్తాం. అక్క భర్తైనా చెల్లెలు భర్తైనా బావ బావే కదా. ఆ విలువ, ఆ మర్యాద, ఆ గౌరవం ఇవ్వకపోతే ఎలా? బావ వయసులో చిన్నవాడైనా చెల్లెలు భర్తైనా బావని పిలవడం మా వంశ ఆచారం. పేరు పెట్టి పిలవడం అంటే అవమానించినట్టే అవుతుంది. ఇక నీకు మాకు ఏ సంబంధం లేదు అనుకున్నప్పుడే కదా పేరు పెట్టి పిలిచేది. ఆ విషయం వదిలేండి, మీ ఇద్దరు బయలుదేరండి. డ్రైవర్ రెడీగా ఉన్నాడు. ఓకే. ఇష్టపడ్డ అమ్మాయిని ఎలాగైనా దక్కించుకోవాలనుకున్నాను. నువ్వు అందుకే మమ్మల్ని కలిపావు అనుకున్నాను. కానీ నచ్చిన అమ్మాయి పెళ్లి పనుల కోసం కారు నడపడానికి వచ్చిన బకరాన్ని అయిపోయాను. ఈనా ఈ అమ్మాయి పోయి ఆ పిల్లకొని ఎలా ఇష్టపడింది? బావగారు మీరు వెనక కూర్చునే. బావగారు అన్నదన్నారు కదా, అవును కొడితే పేరు పెట్టి పిలువాలి. ట్రై చేస్తానండి. డ్రైవర్ ఉంటాడు కదా, ఎలా మాట్లాడేది? నువ్వు ఏమైనా రొమాంటిక్ గా మాట్లాడాలి వెళ్తున్నావా? ఆ చుట్టూ పూలగారితో రొమాంటిక్ గానా? చిచి, మరి ఇంకేంటి? వెళ్ళి కూర్చో. పిల్లతో ఈ అమ్మాయికి పెళ్ళ. ఈ ఆలోచన మనకి ముందే వచ్చింటే బాగుండేది. నేను అది ఆలోచించట్లేదా? మా ఏం మాట్లాడుతుందో, అతను ఏమంటాడో, తనేం ఫిట్టింగ్ పెడుతుందో, చివరికి కొట్టుకుని తిరుగుతారేమో. మీరు ఆపుతారా? నేను మహాతో అన్ని చెప్పి పంపించాను. వదిలి లోపలికి పదండి. రండి. నచ్చిన అమ్మాయిని ఇంకొకటి పక్కన కూర్చోబెట్టుకుని కారు నడిపేంత దౌర్భాగ్య పరిస్థితి ఈ పిల్లకోడు లాంటి పగోడు కూడా రాకూడదు. ఏ చిక్కులతో మహాలక్ష్మి పెళ్లి క్యాన్సిల్ చేయించి నా రూట్కి ఏర్చి స్వామి. అసలు ఆ డ్రెస్ ఏంటి? నాకు అసలు ఆ కలర్ అంటేనే చిరాకు. అందుకే అలా నీకే లేదు దాన్ని వేసుకుంది. ఇది నాకు ఇష్టమైన కలర్. నువ్వు సూపర్. పెళ్ళయ్యాక నీ డ్రెస్లన్నీ నేనే సెలెక్ట్ చేస్తాను. నువ్వు అవే వేసుకోవాలి. ఎందుకు అలా హారన్ కొడుతున్నావు? మీరు హారన్ కొట్టకుండా వచ్చినందుకే మన కార్లు గుద్దుకున్నాయి కదా సార్. నాలాగా ఎవడో వచ్చి మీ కారుని డాష్ ఇవ్వకూడదని అందుకే హారన్ కొడుతున్నా. ఇక ముందు హారన్ కొట్టకు. ఓకే సార్, గుద్దిన వాడినే కొడతాను. తెలంగాణలో ఇలా మాటికి ఎవరు హారన్ కొట్టరు. గుద్దిన వాడినే కొడతారా సార్? షడప్. నేను నీతో మాట్లాడలేదు. నువ్వు కరెక్ట్గా డ్రైవ్ చేయి. ఓకే సార్. అయినా ఇక ఎవరికి ట్రాఫిక్ రూల్స్ తెలియవు. హార్న్ కొట్టి నాయిస్ పొల్యూషన్ పెంచుతారా? హలో, మాట్లాడేది నీతో రే. ఓవర్ అయితే అసలు చాలా సఫకేటింగ్గా ఉంది కదా. కొంచెం ఏసీ పెంచు. ఏసీ వేసే ఉంది సార్. కెనడాలో క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడికి వస్తేనే నాకు ఇరిటేటింగ్ ఫీలింగ్ ఎవరు ఉండరు. ఏంటి ఊ అంటారా? నాలో నేను తిట్టుకోవడం నీకు కరెక్ట్గా అనిపిస్తుందా? ఊ అంటారు. మీరేగా ఊ అనమన్నారు. మీకు నా గురించి ఏమీ తెలుసుకోవాలని లేదా? ఇంకేముంటుంది?
ఆల్రెడీ పెళ్లి చూపులు చెప్పావు కదా, ఏదో లోకల్ కాలేజ్లో చదివానన్నా అండ్ ఏదో సర్టిఫికేట్ చదివి అన్నా గోల్డ్ మెడలిస్ట్ అన్నా. నేను యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ ని తెలుసా? అదేమన్నా వరల్డ్ ఛాంపియన్షిపా? చదువుని నేను అంత ప్రేమించాలని అర్థం. ఎంత ప్రేమించినా రేపు పెళ్లి చేసుకునే వాడిని ప్రేమించాలి. పూర్తిగా నా గురించి వినండి. కొంచెం నన్ను మాట్లాడనివ్వండి. అసలు నేను నా గోల్ గురించి చెప్పాలని వచ్చాను. అంటే నాతో కలిసి బయటకు వెళ్దాం రాలేదా? అంటే మీతో మనసు రేపే మాట్లాడాలని వచ్చాను. అయినా నాతో మాట్లాడాలని ఆ ఫోన్ ఎందుకు చూస్తున్నావు? నేను ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ రెడీ చేశాను. అది మీకు చూపించాలని. ఏ ప్లీజ్ 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 వెయిట్. అవన్నీ ఏం అవసరం లేదు కానీ నాకు ఆ తోపి మీద నువ్వే చెప్పు. నేను ఇంజనీరింగ్ పూర్తి చేశాను. చదువుకునేటప్పటి నుంచి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ చేయాలని కలలు కన్నాను. అమ్మ నాన్నల్ని ఒప్పించి నా ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేయాలనుకున్నాను. అంతా ప్రిపేర్ చేసి డెమో కూడా ఇచ్చాను. ఒక పెద్ద కంపెనీ నా ప్రాజెక్ట్ ని టేకప్ చేస్తానని చెప్పింది. కానీ ఇంతలోపే పెళ్లి చూపులు అరేంజ్ చేశారు. అయితే ఇప్పుడు ఏమంటావు? పెళ్ళవుతాటా? నేను చెప్పడం ఇంకా పూర్తవ్వలేదు. అయినా నేను నీకు ఇచ్చిన టైం అయిపోయింది. అయినా సరే మీరు వినాల్సిందే. పెళ్ళైన తర్వాత కూడా నేను పెద్ద ఆర్కిటెక్ట్ అవ్వాలి. అందమైన ప్రాజెక్టులు డిజైన్ చేయాలి. జనాలకు ఉపయోగపడే టౌన్షిప్లు డిజైన్ చేసి అవార్డులు తీసుకోవాలి. ఆ ఊర్లే కదా కొనేద్దాం. ఆ అవార్డులేమీ ఆలుగడ్డలు కాదు, ఎవరు పడితే వాళ్ళు కొనుక్కోవడానికి. సొసైటీలో గుర్తించాలి. నా టాలెంట్ ని నేను ప్రూవ్ చేసుకోవాలి. అదంతా నా కళ. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? నేను ఇప్పుడు నీ కళ్ళకు వచ్చి డిస్టర్బ్ చేశాను. అంటే పెళ్ళైన తర్వాత కూడా నేను జాబ్ చేయాలనుకుంటున్నాను. అవునా? మరి పెళ్లి చేసుకుని పిల్లల్ని కలాలా లేదా? కొంచెం టైం తీసుకుందాం. తర్వాత నాకు ఇప్పుడు 23 ఇయర్స్. 30 ఇయర్స్ వచ్చేదాకా జాబ్ చేస్తాను. ఆ తర్వాత పిల్లల గురించి ప్లాన్ చేద్దాం. మరి పెళ్లి చేసుకుని నేనేం చేయాలి? చెక్క బదులు చేయాలా? నువ్వు జాబ్కి వెళ్తే నేను ఇల్లు తుడిచి వాష్రూమ్ క్లీన్ చేసి వంట చేసి నీ బాక్స్ ఇచ్చి నువ్వు వెళ్తుంటే డోర్ ముందు నిలబడి టాటా అని ఊపాలా? వాట్ ద హెల్? ముందు చూడు. అలాగే సార్. నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పావు కదా, నేను చెప్పేది కూడా నువ్వు వినావు. నాకు అన్నీ ఉన్నాయి. నా పెళ్ళం జాబ్ చేసి సంపాదించిన అవసరం లేదు. నేను పెళ్లి చేసుకుంటే ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. ఎందుకంటే మా అమ్మ చేసిన వంట నేను మిస్ అవుతున్నాను. నా భార్య నాకు కమ్మగా వండి పెట్టాలి. నువ్వు చదివింది చాలు. నా భార్య బాగా చదువుకుందని నా ఫ్రెండ్స్తో గర్వంగా చెప్పుకోవడానికి మాత్రమే ఆ చదువు పనికొస్తుంది. అక్కడ పని వాళ్ళు ఇక్కడ తక్కువ సాలరీకి ఏం రారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. నువ్వు జాబ్కి వెళ్తే ఇంటి పని వంట పని ఎవరు చేస్తారు? ఇల్లు చూసుకోవడం, నా అవసరాలు చూసుకోవడం మాత్రమే నీ పని. నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కుమ్ముం దాకా వచ్చి బాగా చెప్పు. నేను ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేటప్పటికి నువ్వు అందంగా రెడీ అయి ఉండాలి. ఇదే నా అల్టిమేట్ డ్రీమ్. నా కళల మధ్యలో నీ కళలకు అసలు చోటే లేదు. ఏం లేదు అంకల్, పెళ్ళైన 1 month లో నేను మహాని కెనడాకి తీసుకెళ్ళిపోవాలి. వినడానికి మాకు కష్టంగా ఉన్నా తప్పదు కదా. ఏం లేదు అంకల్, పెళ్లి చేసుకుని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొదలు పెడితే వీసా రావడానికి చాలా టైం పడుతుంది. అందుకే పెళ్లి మనం అనుకునే రేట్కే చేసుకుంటారా, కానీ దానికంటే ముందు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను.